హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేద్దామని నాకు ఒక థాట్ వచ్చింది. చాలా రోజులుగా నేను వీడియో అప్లోడ్ చేయలేదు, బట్ ఈరోజు చేద్దామని ఫిక్స్ అయ్యాను. రాఖీ మేకింగ్ మినీ వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో రాఖీ చేయడానికి ఒక వూల్ తీసుకోవాలి, నెక్స్ట్ ఒక వేస్ట్ మెటీరియల్ కార్డ్బోర్డ్, నెక్స్ట్ ఒక కార్డ్బోర్డ్ తీసుకోవాలి, ఆరెంజ్ ఫింగర్స్ని ఇలా రౌండ్గా దానికి రౌండ్గా మళ్ళీ చుట్టాలి. మధ్యలో యాజ్ ఐ షోన్ వీడియో. నెక్స్ట్ సైడ్స్ కట్ చేసుకోవాలి. కానీ సైడ్స్ కట్ చేసుకుంటా చాలా లైక్ ఫ్లవర్ టైప్ నేను తీసుకున్నాను. నార్మల్గా దూది రాసుకుంటారు, నాకు అట్లా నచ్చలేదు. నేను ఇలా తీసుకున్నామని అనుకున్నాను. నెక్స్ట్ నేను చెప్పాను కదా, ఒక థిన్ కార్డ్బోర్డ్ తీసుకున్నాను. ఒక థిన్ కార్డ్బోర్డ్ తీసుకొని ఇంకా పేస్ట్ ఆ గమ్ కూడా ఉండాలి కదా. అంటే మీరు ఎంత సైజ్ అంటే దానికన్నా కొంచెం చిన్న సైజ్ ఉండాలి. అది పెట్టకముందే, అది స్టిక్ చేయకముందే మీరు ఒక వూల్ది ఒకటి అంత కొంచెం తీసుకోవాలి. అలా సైడ్స్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టిక్ చేసేసుకోవాలి. నేను ఎలా స్టిక్ చేసుకున్నాను, ఏ గమ్తో స్టిక్ చేసుకుంటున్నా అంటే ఫెవిక్రై గమ్తోని. ఇది నార్మల్గా ఫ్యాబ్రిక్కి స్టిక్ చేయడానికి పెట్టుకుంటారు. సో ఐ జస్ట్ వాంట్ ట్రై ఫర్ దిస్. సో ఇప్పుడు నేను ఇది నెక్స్ట్ ఏం చేయబోతున్నానంటే ఐ వాంట్ జస్ట్ కీప్ అ స్మాల్ ఎలిగెంట్ లుక్. అందుకని నేను ఒక చిన్న పెబుల్స్ యూజ్ చేస్తున్నాను, వైట్ పెబుల్. అది చాలా క్యూట్ ఎలిగెంట్గా ఉంటుంది. ఎందుకంటే లైక్ ఐ వాంట్ ఇట్ మేక్ ఇట్ ఎలిగెంట్. సో ఇలా సైడ్ చాలా క్యూట్ ఉంటుంది. ఐ లవ్ ఇట్. మీకు కూడా నచ్చుతుంది. గుడ్ బై, సైనింగ్ ఆఫ్ బై శాండీ.